Good afternoon and welcome to the editorial of today's Hindu, dated 21/6/2024. So, what does the heading talk about? This political relationship is just one-way traffic. So, రాజకీయంగా చాలా పార్టీలు కలిసి ఉన్నాయి, కానీ ఏదో ఒక పార్టీ వైపు నుంచి కానీ ఈ రిలేషన్షిప్, ఈ సంబంధం అన్నది ఒక వన్-వే ట్రాఫిక్గానే ఉంది. ఓకే, పొలిటికల్ రిలేషన్షిప్ is just one-way traffic. ఏది? ఈ పొలిటికల్ రిలేషన్షిప్. సో ఈ పార్టీ ఏది? ఈ పార్టీ, ఓకే, విచ్ ఇస్ ద వన్ అనేది ఈరోజు మనం కనుక్కుందాం. సో స్ట్రైట్గా ఆథర్ గారు ఏమన్నారు? దేర్ హ్యాస్ బీన్ అ కాన్స్టెంట్ ఇరోజన్ ఇన్ ద పొలిటికల్ ఫార్చ్యూన్స్ ఆఫ్ ద పార్టీస్ దట్ హ్యావ్ అలైన్డ్. ఏ పార్టీ అయితే వాళ్ళు భారతీయ జనతా పార్టీతో పాటు ఓకే అలైన్ అయ్యారో, సంబంధం పెట్టుకున్నారో వాళ్ళు కాన్స్టెంట్గా ఇరోడ్ అయిపోయారు, అంటే తుడిచిపెట్టుకుపోయారు. ఓకే, వాళ్ళు ఏమయ్యారు? తుడిచిపెట్టుకుపోయారు అనమాట. వాళ్ళ ఏంటి తుడిచిపెట్టుకుపోయారు? వాళ్ళ రాజకీయ అదృష్టం, భవిష్యత్తు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అన్నది తుడిచిపెట్టుకుపోయిందనమాట. ఓకే, భారతీయ జనతా పార్టీతో ఎవరైనా సంబంధం ఉంటే, ఇది ఇవాళ నిన్నటిది కాదు, ఒక 3 దశాబ్దాల నుంచి ఓకే 3 దశాబ్దాల నుంచి ఇదే జరుగుతుంది. ఇది దేర్ హ్యాస్ బీన్ డిసర్నబుల్. ఈ 3 దశాబ్దాల్లోనే పొలిటికల్ అనాలిసిస్ చదివిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి డిసర్నబుల్, డిస్టింగ్విష్, మనం చాలా క్లియర్గా ఒకదాన్ని డిస్టింగ్విష్ చేయొచ్చు. అది ఏంటి అంటే డిస్టింగ్విషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ డివిడెండ్స్. లాభాలు కానీ వస్తే అది బీజేపీకి వచ్చింది, నష్టాలు కానీ వస్తే లాసెస్ ఎవరికి ఇచ్చారంట? ఓకే, ఎవరైతే సపోర్ట్ చేశారు. లాభాలు బీజేపీ తీసుకుంది, నష్టాలు మాత్రం ఎవరైతే వాళ్ళతో పాటు వాళ్ళకి సపోర్ట్ చేశారో ఆ పార్టీకి వీళ్ళు అంటించేశారు. క్లియర్? సో ఈ పార్టీతో అలైన్ అవ్వడం అన్నది, ఈ పార్టీతో మన సంబంధం పెట్టుకోవడం అన్నది బీజేపీకే లాభసాటి, కానీ మిగతా పార్టీలకు అది నష్టం. ఏ హిస్టారికల్ లుక్. ఓకే, ఒక హిస్టారికల్గా కానీ చూస్తే వెన్ యు గివ్ అ హిస్టారికల్, చారిత్రాత్మకంగా మన చరిత్ర ప్రకారం మనం చూసుకుంటే, చరిత్ర ప్రకారం మనం చూసుకుంటే డాక్యుమెంట్స్ ఏంటంటే లిఖితపూర్వకంగా మనం దీన్ని, ఇదంతా హిస్టరీని ఎవరు డాక్యుమెంట్ చేశారు. డాక్యుమెంట్స్ ద ఇన్హెరెంట్, లోపల నిక్షిప్తమై ఉన్న వన్ వే ట్రాఫిక్ ఇన్ దిస్ పొలిటికల్ రిలేషన్షిప్. ఈ బీజేపీతో ఏ పార్టీ అయినా సంబంధం పెట్టుకుంటే వన్ వే ట్రాఫికే, అంటే బీజేపీకే లాభం, కానీ అవతల పార్టీకి అంత లాభసాటిగా లేదు. ఇది ఒక చరిత్ర పుటల్లో రాశారు, పుస్తకాలు మెయింటైన్ చేశారు 3 దశాబ్దాలుగా. దీంట్లోని ద డాక్యుమెంట్స్ ద ఇన్హెరెంట్, లోపల దాగి ఉన్నది కూడాను వాళ్ళు డాక్యుమెంట్ చేశారు, పుస్తకాలు పేజీల్లో రాసుకున్నారు. ఏ వన్ వే ట్రాఫిక్ ఇన్ దిస్ పొలిటికల్ రిలేషన్షిప్. నౌ లెట్ us లుక్ at, చూద్దాం, ద స్టేటస్ ఆఫ్ 2 ఆఫ్ ది ఎర్లియస్ట్ అలయన్స్ పార్ట్నర్స్ ఆఫ్ ద బీజేపీ. ప్రప్రథమంగా మొదటిసారిగా బీజేపీతోని సంబంధం పెట్టుకుని 2 పార్టీలు భవిష్యత్తు ఏంటో చూద్దాం. మొదటిది ఏదండి? శివసేన. రెండోది శిరోమణి అకాలీదళ్. శివసేన మహారాష్ట్రలోని, శిరోమణి అకాలీదళ్ పంజాబ్లోని సంబంధం పెట్టుకున్నాయి. ద సేన అప్పట్లో ఎన్ని ఉండేవి? 15 లోక్సభ సీట్స్ ఉండేవి. అండ్ ది శిరోమణి అకాలీదళ్ 8 ఉండేవి. వేర్ ద ఓన్లీ పార్ట్నర్స్. బీజేపీతో ఆ రోజు ఆ 2 పార్టీలే పార్ట్నర్స్. ఆ రోజు వాళ్ళు మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అని దే స్టేక్డ్ దేర్ క్లెయిమ్స్, వాళ్ళు పెట్టారు, ముందుకు ప్రతిపాదించారనమాట, మేము గవర్నమెంట్ స్థాపిస్తామని. ఎవరు అండి అప్పుడు లీడరు? అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఇది ఏ సంవత్సరం? 1996లో. కానీ ఈ రూలింగ్ గవర్నమెంట్ 13 రోజులే ఉంది. షార్ట్ లివ్డ్ అంటాం కదా, 13 రోజులే. ఎందుకంటే ఈ 13 రోజుల్లోని బీజేపీ ఎటువంటి కోయలిషన్, అంటే కూటమిని, ఎటువంటి ఫ్రెండ్షిప్ని
ఎటువంటి పొలిటికల్ పార్టీ వీళ్ళ సిద్ధాంతాలు నమ్మి వీళ్ళతో పాటు రండి మీతో పాటు మేము కూడా ప్రయాణిస్తాం అన్న పార్టీని అట్రాక్ట్ చేయలేకపోయింది. అప్పుడు ఏమైంది, వెంటనే మనకు ఫామ్ చేసాం ఏంటి, యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చింది. ఇక్కడ ప్రధానమంత్రి ఎవరు, దేవగౌడ గారు. ఇక్కడ మనం చదవలసింది ఏంటి, సేనా అండ్ ద బీజేపీ కేమ్ టుగెదర్. ఎప్పుడు, 84 లోక్సభ ఎలక్షన్స్లో సేనా బీజేపీ కలిసాయి. ఈ అలయన్స్ అంటే ఈ సంబంధం బాగా స్థిరపడింది, బాగా స్ట్రాంగ్ అయింది, బాగా మజబూత్ అయ్యింది. ఎలాగా, హిందుత్వ అన్న ఫల్క్రం మీద. ఓకే, హిందూయిజం, హిందూస్ అన్న ఫల్క్రం దాని మీద బాగా గట్టిగా అయింది అనమాట. ఇది ఎప్పుడైంది, 89లో. ఎప్పుడు ఇద్దరు రిలేషన్షిప్ పెట్టుకున్నారు, 84లో. నెక్స్ట్ ఆథర్ గారు ఏమంటారు, ఇన్ మహారాష్ట్ర, పంజాబ్ అండ్ అస్సాం ఒక్కసారి బాబ్రీ మసీద్ని కూలగొట్టేసిన తర్వాత డెమాలిషన్ ఎప్పుడు 1992లోని శిథిలావస్థలో ఉన్న శిథిలాలు ముంబై రియట్స్ అంటే ముంబైలోని 1992-93లోని బాంబ్ బ్లాస్టులు జరిగాయి. అక్కడ చాలా అల్లర్లు కూడా జరిగాయి, అల్లర్లు జరిగాయి. ముంబై అంతా అత్తలాకుత్తలం అయిపోయిందనమాట ఆ బ్లాస్టుల్లో. అప్పుడు ఈ జరగడం వలన ఒక కొత్త మార్గం ఏర్పడింది. ఇట్ పేవ్డ్ ద వే. ఎవరికి, ఫస్ట్ సేనా బీజేపీ గవర్నమెంట్. ఎక్కడ, మహారాష్ట్రలోని. ఏ సంవత్సరంలో, 1995లో విత్ మనోహర్ జోషి గారు. ఈయన ఏ పార్టీ అండి, శివసేన, చీఫ్ మినిస్టర్గా. ఇక్కడ ఒక ఫార్ములా యాక్సెప్ట్ చేశారు వీళ్ళు. ఫార్ములా ఏంటి అంటే, సేన అంటే శివసేన మహారాష్ట్ర అంతా కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఆథర్ గారు ఎంత మంచి వాడారు, వుడ్ కాల్ ది షాట్స్. మహారాష్ట్రలోని ఎవరికండి సార్వభౌమాధికారం, సేనాకి. బీజేపీ మాత్రం వుడ్ డిటర్మిన్ ద పొలిటికల్ ట్రజెక్టరీ ఆఫ్ ద నేషనల్ టర్ఫ్. ఇండియా లెవెల్లోని ఏ పార్టీ ఆలోచిస్తుంది, ఓకే, బీజేపీ ఆలోచిస్తుంది. ట్రాజెక్టరీ, ద పాత్ ఆఫ్ ది గవర్నమెంట్, ద పాత్, ఏ మార్గంలో గవర్నమెంట్ వెళ్తుందండి. కానీ తొందరగా సూన్ ద బీజేపీ గ్రూ అంబిషియస్. వాళ్ళకి ఆశ ఎక్కువైపోయింది, బీజేపీకి ఆశ ఎక్కువైపోయింది. వెంటనే ఈ సంబంధాన్ని, ఈ అలయన్స్ని నీళ్ళల్లోని పడేసింది. జెటిసన్, pushed it in the water. There was nobody to salvage. దాన్ని మునిగిపోకుండా కాపాడడానికి ఏ నాదుడు రాలేదు. సో ఇట్ pushed it into the water. It jettisoned. The equation అంటే ఏంటి, స్టేట్లో సార్వభౌమాధికారం సేనాకి మహారాష్ట్రలో, సెంటర్లో బీజేపీ. దీన్ని పక్కకు తోసింది బీజేపీ. తోసేయడంతో, ఈక్వేషన్ పక్కకు తోసేయడంతో, అదే కాకుండా డిమాండెడ్ మోర్ సీట్స్, మాకు ఎక్కువ సీట్లు ఇవ్వండి అని అనగానే ఎప్పుడు 2014 అసెంబ్లీ ఎలక్షన్స్లోనే అడిగింది. జెట్టిసన్, పుష్ డౌన్ ఇంటూ వాటర్, నీలమట్టం చేసింది, నీళ్ళలో పడేసింది, పుష్డ్ ఇంటూ ద వాటర్. ఓకే, జెట్టిసన్ అనే వర్డ్ మనం బాస్టన్ టీ పార్టీలో వింటాం అన్నమాట. క్లియర్, దట్స్ పార్ట్ ఆఫ్ హిస్టరీ. సో వెన్ ద సేనా refused to concede, Shivsena concede, okay, let us accept the primacy in the state. Okay, the primacy in the state అంటే బీజేపీ అడుగుతుంది కదా, దానికి కూడా కాస్త అవకాశం ఇద్దాం, స్టేట్లోని కాస్త వాళ్ళు కూడా పుంజుకుందాం అని. నో, అలా కన్సీడ్ చేయడం అన్నది సేన ఏం చేసింది, నో అనేసింది, రిఫ్యూజ్ అన్నది. వెంటనే ఈ సంబంధం విరిగిపోయింది. The alliance broke. The BJP formed government in Maharashtra. మహారాష్ట్రలో ఫస్ట్ సేనాను పట్టుకుని వచ్చింది బీజేపీ. ఈరోజు బీజేపీకి లాభం అయింది, సేన బయటికి వెళ్ళిపోయింది. సో లాభం ఏంటి, డివిడెండ్స్ ఎవరికి వచ్చాయి, బీజేపీ. లాసెస్ ఎవరికి వచ్చాయి, సేనాకు వచ్చింది.
with Devendra Fadnavis as Chief Minister. ఈయన చీఫ్ మినిస్టర్గా చేసి బీజేపీ దాని అధికారం చూపెట్టింది ఎక్కడ మహారాష్ట్ర. కానీ దేవేంద్ర ఫడ్నవీస్ రావడం చాలా ఫాస్ట్గా పతనానికి దారితీసింది. బాంబే యాక్సలరేటెడ్ ద డౌన్వర్డ్ స్లైడ్, చాలా తొందరగా అధపాతాళానికి వెళ్ళిపోయింది. డౌన్వర్డ్ స్లైడ్. వెన్ ద సేనా మేనేజ్ టు గెయిన్, శివసేన మేనేజ్ అయింది గెయిన్ పవర్. ఎలాగా? బై ఫార్మింగ్ అ పోస్ట్ పోల్ అలియన్స్. అంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ప్రీ పోల్ కాదు, ఎలక్షన్లు సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత సేన ఎన్సీపీతోని సంబంధం పెట్టుకుంది, నేషనల్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఎవరిదండి? శరద్ పవార్ గారిది. అండ్ ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 2019లో. అప్పుడు ఏం చేసింది బీజేపీ? ఇట్ గ్యారంటీడ్ ఎ స్ప్లిట్. ఇట్ ఎన్ష్యూర్డ్ తప్పనిసరిగా ముగ్గురు నేను ముక్కలు చేసేస్తాను ఈ ఫ్రెండ్షిప్ని. ఇన్ బోత్ ద రీజనల్ పార్టీస్, నేమ్లీ ద ఎన్సీపీ అండ్ సేనా, అండ్ దర్ సింబల్స్ ఫ్రోజన్. సో ఎన్సీపీకి సేనాకి మధ్యన గొడవ పెట్టారు. అదే కాకుండా వాళ్ళ ఎలక్షన్ సింబల్స్ ఉంటాయి కదా, అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇవ్వకుండా ఫ్రీజ్ చేశారు, ఆపేశారనమాట. ద పాపులర్ టర్మ్, ఇప్పుడు దీనికి న్యూస్ పేపర్లో అన్ని చోట్ల ఒక పాపులర్గా ఒక వర్డ్ వాడేవారు, ఆపరేషన్ లోటస్, అంటే కలువ పువ్వు. ఆపరేషన్ కలువ పువ్వు. కలువ పువ్వు ఏ పార్టీకి చెప్పినాం? బీజేపీ. ఏంటంట ఈ ఆపరేషన్ కలువ పువ్వు అనేది? యూజ్డ్ బై టెలివిజన్ ఛానల్స్. రియల్లీ దాని మీనింగ్ ఏంటంటే వన్ వే షిఫ్ట్ అయిపోయాయి స్ట్రెంగ్స్ ఫ్రమ్ వన్ పార్టీస్ టు ది బీజేపీ. అన్ని పార్టీల నుంచి పవర్ అంతా ఇటు షిఫ్ట్ అయిపోయింది, బీజేపీ షిఫ్ట్ అయిపోయింది మహారాష్ట్రలో. సో ఇది కూడా వన్ వే. బీజేపీ గాట్ ద ప్రాఫిట్ ఆర్ ద డివిడెండ్స్, ద లాసెస్ ఆర్ షేర్డ్ బై ది పార్ట్నర్స్ దట్ కేమ్ విత్ బీజేపీ. నెక్స్ట్ ఏమంటారు? ద సాడ్ శిరోమణి అకాలీ దళ్ హ్యాడ్ బీన్ ఎ మెంబర్ ఆఫ్ ద బీజేపీ. ఓకే, బీజేపీ లెడ్ ఎన్డీఏ ఎప్పటి నుంచి అండి? 1996 నుంచి ద శిరోమణి అకాలీ దళ్ వీళ్ళతో పాటు ఉంది. ద అలయన్స్ కేమ్ టు పవర్ పంజాబ్లో 2007లో వచ్చింది. అంటే ఎస్ఐడి అండ్ బీజేపీ పవర్లోకి వచ్చాయి. క్రియేటెడ్ హిస్టరీ ఇన్ ద స్టేట్. ఓకే, 2012లో అయితే హిస్టరీయే. 2012 నుంచి 5 ఏళ్ళు వేసుకోండి, 2017 వరకు. వెన్ ద కంబైన్ కుడ్ బక్, యాంటీ ఇన్కంబెన్సీ కుడ్ స్టాప్. దే కుడ్ స్టాప్ ది యాంటీ ఇన్కంబెన్సీ. అంటే జనాలు అనుకున్నారు, అందరూ రాజకీయ విశ్లేషకులు కూడా అనుకున్నారు బీజేపీ ఎస్ఐడికి ఇంక ఓట్లు వేయరు అని. దాన్ని కూడా ఆపి 2017 అధికారంలోకి వచ్చారు, కన్సిక్యూటివ్ టర్మ్. ఓకే, వెంటనే 2007, 2012, 2012, 2017 అబ్బా అనుకున్నారు అందరూ. కానీ బట్ ద శిరోమణి అకాలీ దళ్ విచ్ ప్రైడ్స్ ఇట్ సెల్ఫ్, దానికి శిరోమణి అకాలీ దళ్ వెన్నెముక ఏంటంటే మేము రైతుల పక్షపాతి, రైతుల కోసమే మాట్లాడతాం, మేము రైతుల కోసమే మాట్లాడతాం అన్న ఈ పార్టీని, అన్న ఈ ఎస్ఐడి పార్టీని ఎటువంటి చర్చలకు పిలవకుండా వాజ్ నాట్ కన్సల్టెడ్, జాగ్రత్త చదవండి, బై ద బీజేపీ. ఎప్పుడు? బిఫోర్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద కాంట్రవర్షియల్ ఫార్మ్ లాస్. ఓకే, ఫార్మర్ లాస్ అని కొంత తెచ్చారు కదా, ఫార్మ్ లాస్. చాలా కాంట్రవర్సీ వచ్చింది. ఎస్ఐడిని కన్సల్ట్ చేయలేదు. మరి వాళ్ళు వీళ్ళు కలిపే కదా 2 టర్మ్ కూడా అధికారంలో ఉన్నారు. మాకు చెప్పకుండా వీళ్ళు ఏంటంటే యూనిలాటరల్గా డెసిషన్ తీసుకున్నారు అని వాళ్ళు అనుకునే లోపల క్లియర్ వీళ్ళు డెసిషన్ తీసుకున్నారు, కాంట్రవర్షియల్. వెంటనే ఎస్ఐడికి బీజేపీకి అలయన్స్ చితికిపోయింది. 2022 స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో శిరోమణి అకాలీ దళ్కి 3 సీట్లు వచ్చాయి. ఎక్కడ? ఎమ్మెల్యేలుగా 117 సీట్లలో నిన్న వచ్చినాయి 3. వెంటనే ఇక్కడ ఏ పార్టీ వచ్చింది? పంజాబ్లోని ఆమ్ ఆద్మీ. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ, పంజాబ్లో కూడా బాగా వేసింది టు ఫార్మ్ ద గవర్నమెంట్.
ఇప్పుడు మరి శిరోమణి అకాలీదళ్ దాని అదృష్టం మళ్ళీ బతికించుకోవాలి కదా, రివైవ్, బ్రింగ్ బ్యాక్ టు లైఫ్ ఇట్స్ ఫార్చ్యూన్స్, దాని లక్ ఫ్యాక్టర్. ద శిరోమణి అకాలీదళ్ డిసైడెడ్ టు ఫైట్ ఆన్ ఇట్స్ ఓన్. ఈసారి మేము ఎవరితోని వెళ్ళమండి, 2024 ఎలక్షన్లు మాకు మేమే సింగిల్ పార్టీగా వెళ్తాము అని అనుకుని వాళ్ళు నిలబడ్డారు. నిలబడితే లోక్సభలోని ఎన్ని గెలిచారండి? 1. ఒకప్పుడు అధికారంలో కన్సిక్యూటివ్ టర్మ్స్లో ఉన్న పార్టీ బీజేపీతో కలిస్తే వాళ్ళ గతి అధోగతి అయిపోయింది. ఎందుకంట ఆథర్ గారి ప్రకారం ద శిరోమణి అకాలీదళ్ డ్యూ టు ఇట్స్ ఇల్ ఫేటెడ్ దురదృష్టం తాండవిస్తుంటే ఇలాంటి పార్టీతో అలయన్స్ పెట్టుకుంది, ఎవరాలు విత్ ద బీజేపీ. సో అందుకని వాళ్ళు వెంటనే ఇట్ వాస్ ఫోర్స్ టు యాక్సెప్ట్ పొలిటికల్ స్పేస్, కన్సీడ్ చేయాలి. అసలు ఆమ్ ఆద్మీ పార్టీ అనే పార్టీ పంజాబ్లో లేని పార్టీకి వాళ్ళు స్పేస్ క్రియేట్ చేయడమే కాకుండా అధికారంలో కూడా కూర్చోబెట్టారు. అందుకని అంటారు కదా, రాజకీయంలో శత్రువులు ఎక్కడో ఉండరు, మనమే తయారు చేసుకుంటాం. సో టు కన్సీడ్ పొలిటికల్ స్పేస్ టు న్యూ ఎంట్రెంట్, కొత్తగా వచ్చిన పార్టీ ఎవరైనా ఆప్. అండ్ ఆల్సో ఇదే కాకుండా కాంగ్రెస్ చనిపోయింది అనుకున్న పార్టీకి మళ్ళీ జీవం పోశారు. మళ్ళీ కాంగ్రెస్ దాని రాజకీయ అదృష్టం ఈసారి ఎలక్షన్లోని కొత్తగా మళ్ళీ పురుడు పోసుకుందనమాట. ఓకే, కాంగ్రెస్ ఇన్ రివైవల్ ఆఫ్ ఇట్స్ పొలిటికల్ ఫార్చ్యూన్స్, కొత్తగా మళ్ళీ చూడండి ఎంత దౌర్భాగ్యం. తర్వాత ఏమైంది? ద స్టోరీ ఆఫ్ ద అస్సాం గణ పరిషత్ AGP ఈజ్ ఇలస్ట్రేటివ్. అసలు ఇంకా విపులంగా చెప్పచ్చు. యాజ్ ది అస్సాం పార్టీ హ్యాస్ బీన్ ఆన్ అలయన్స్, ఆఫ్ అలయన్స్, ఒకసారి ఉంటారు బీజేపీతో, ఒకసారి ఉండరు. ఈ మోడ్లోని ఎవరితోని? బీజేపీతో. ఎప్పటి నుంచి? 2001 నుంచి 23 సంవత్సరాలుగా. ద అస్సాం గణ పరిషత్ వాజ్ ఫోర్స్ టు విట్నెస్. అస్సాం గణ పరిషత్ ఇప్పుడు ఏం చేస్తారంటే బలవంతంగా దేవర్ ఫోర్స్డ్. చూడండి మీ కళ్ళ ముందే జరుగుతుంది. ఏమైంది? వాళ్ళ ఇంపార్టెంట్ లీడర్స్ సర్బానంద సోనోవాల్ అన్న ఆయన చాలా ఇంపార్టెంట్ లీడర్ AGPలో, ఆయన్ని బీజేపీ వాళ్ళు ఆకర్షించేశారు, బీయింగ్ అబ్జార్బ్డ్ ఇన్ టు ద బీజేపీ. అదే కాకుండా హీ వాజ్ మేడ్ హోలీ, అనాయింటెడ్. హీ వాజ్ బీయింగ్ అనాయింటెడ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్. ఎస్, మా చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఎవరు అనుకున్నారు? సర్బానంద సోనోవాల్. ఈరోజు ఈ సర్బానంద సోనోవాల్ ఈజ్ నౌ పార్ట్ ఆఫ్ ద బీజేపీ లెడ్ NDA యూనియన్ క్యాబినెట్లో మెంబర్ 2024-29లో. ద AGP అస్సాం గణ పరిషత్ వాజ్ ఎ డామినెంట్ ప్లేయర్. ఎప్పుడు? అలయన్స్లో ఉన్నప్పుడు, వెన్ ద అలయన్స్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 2001లో. ఆన్ ఆఫ్ AGP వాజ్ డామినెంట్ ప్లేయర్, జ్ఞాపకం ఉంచుకోండి, అలయన్స్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు. కానీ 2 దశాబ్దాల కాలంలో, 23 ఏళ్ళు అన్నాను కదా, 2 దశాబ్దాల్లోని బీజేపీ కీ ప్లేయర్ అయిపోయింది. బీజేపీ హెస్ నౌ బికమ్ ద కీ ప్లేయర్. ఎందుకు? మొన్నే కంక్లూడ్ అయిన జూన్ 4న లోక్సభ ఎలక్షన్స్లోని బీజేపీ 9 సీట్లు నెగ్గేసింది. బీజేపీ ఎన్ని నెగ్గింది? 9. అస్సాం గణ పరిషత్ ఎన్ని నెగ్గింది? 1. 14 సీట్లు అస్సాంలో ఉంటాయి. సో ఇక్కడ కూడా డివిడెండ్స్ ఎవరికి వచ్చాయి? బీజేపీకి. నష్టం ఎవరికి వచ్చింది? AGPకి. ఇక్కడ కూడా అలయన్స్ వన్ వే. ద కేస్ ఆఫ్ అదర్ రీజనల్ పార్టీస్, చూడండి ఆథర్ గారు ఎంత బాగా రాస్తారు. అదర్ రీజనల్ పార్టీస్, దిస్ స్టోరీ హ్యాస్ రీజనల్ వేరియేషన్స్. ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క కథనం, ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క కథనం అనమాట. ఏంటది? when it comes to the fortunes of 4 other regional political parties, 4 అవేంటి? BJD బిజు జనతా దళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ద భారత రాష్ట్ర సమితి తెలంగాణలో, ఓకే, అండ్ ది ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కయగం AIADMK తమిళనాడులో. ఈ పార్టీస్ వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు, మేము మీతో ఉంటాము, మా నంబర్స్, మా దగ్గర ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు, వైటల్ న్యూమరికల్ సపోర్ట్, మా నంబర్స్తో మేము మిమ్మల్ని సపోర్ట్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్గా ఎవరికి? బీజేపీకి. ఎందుకు? బీజేపీ పుష్ చేస్తుంది దేనికి? చాలా లాస్ ఇంప్లిమెంట్ చేద్దాం, పాలసీలు లాలు ఇంప్లిమెంట్ చేద్దాం. ఎస్ సార్, బాగుంది.
మేము కూడా ఆమోదం తెలుపుతాం అని 4 పార్టీలు ఆమోదం తెలిపాయి. ఇవి దట్ వర్ వైడ్లీ పర్సీవ్డ్ యాజ్ పార్టిజాన్ ఇన్ క్యారెక్టర్. ఈ లాస్ అన్నీ ఎలా ఉన్నాయంటే, ఈ లాస్ అన్నీ జనరల్గా మనుషులు ఎవరైనా చదివితే ఈ లాస్ అన్నీ ఏంటంటే బీజేపీ వైపే మొక్కు చూపెడుతున్నాయి, బీజేపీకే సపోర్ట్ చేస్తున్నట్టున్నాయి లాస్. అలాంటప్పుడు బీజేడీ, వైఎస్ఆర్సీపీ, బీఆర్ఎస్, ఏఐఏడిఎంకే ఎలాగండి వీటిని సపోర్ట్ చేస్తారని జనాల్లో ఒక కొత్త ఒరవడి వెళ్ళిపోయింది, ఒక కొత్త ఆలోచన శైలిలోకి వచ్చారు. బీజేపీకి లాభంగా ఉంది, వైడ్లీ పర్సీవ్డ్ యాజ్ పార్టిజాన్ ఇన్ క్యారెక్టర్. పార్టిజాన్ ఒకవైపు మొగ్గు చూపెడుతుంది. మోస్ట్ ఆఫ్ దీస్ బిల్స్ వీళ్ళు పాస్ చేసుకున్న బిల్స్ అన్నీను ఈ 4 పార్టీలు నంబర్స్తో సపోర్ట్ చేసినప్పుడు అండర్ ఎస్టిమేటెడ్ ద ఫెడరల్ బ్యాలెన్స్. అంటే సెంటరు రాష్ట్రాలు కలిసి, రాష్ట్రాలు సెంటర్ కలిసి వర్క్ చేసుకోవాలి. ఆ బ్యాలెన్స్ లేదు, సెంటరే అంతా. ఈ బిల్స్ అండర్మైన్ ది ఫెడరల్ బ్యాలెన్స్. ఇప్పుడు ఏమైంది? ఇట్ ఈస్ వైటల్, వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ ద బీజేపీ వాజ్ ఏబుల్ టు పాస్ మెనీ బిల్స్. చాలా బిల్లులు పాస్ చేసుకుంది. ఎలాంటి బిల్లులు ఇవి? ఈ బిల్లులు ఏంటి? వైడ్లీ పర్సీవ్డ్ యాజ్ పార్టిజాన్ ఇన్ క్యారెక్టర్. అంటే దేవర్ సపోర్టింగ్ మోర్ ద బీజేపీ. ఆ బిల్లులు చాలా బిల్లులు పాస్ చేసింది లోక్సభలో. ఎందుకు? వాళ్ళకే మెజారిటీ ఉంది. 2019లో 303 మంది ఉన్నారు కదా, ప్లస్ అలయన్స్ ఉంది. హవెవర్ రాజ్యసభలో మాత్రం ఓకే, ద అప్పర్ హౌస్, ఈ రీజనల్ పార్టీస్ ఈ 4 ప్లేడ్ అ కీ రోల్, చాలా ఇంపార్టెంట్, ప్రాముఖ్యత వహించాయి టు పాస్ ద బిల్స్. ఎందుకంటే అప్పర్ హౌస్లోని బీజేపీ డిడ్ నాట్ హ్యావ్ ద యాడిక్వేట్, కావాల్సినన్ని ఎంపీలు లేరు, కావాల్సినంతమంది ఎంపీలు లేరనమాట వాళ్ళకి. ఇప్పుడు ఏమంటారు? వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ దీస్ పార్టీస్ నౌ? ఈరోజు ఈ పార్టీలు ఎక్కడున్నాయి? హౌ డిడ్ ద బీజేపీ ట్రీట్ దెమ్? బీజేపీ వాళ్ళని ఎలాగా, అసలు వ్యవహారిక శైలి ఎలాగుంది, వాళ్ళని ఎలా చూసుకుంది? బారింగ్ అంటే ఎక్స్క్లూడ్ చేసేద్దాం. లెట్ us ఎక్స్క్లూడ్ JDU, జనతాదళ్ యునైటెడ్ ఆర్ JDU, విచ్ హ్యాస్ మాస్టర్డ్ ద ట్రపీజ్ యాక్ట్ విత్ అప్లాంబ్. JDU మాత్రం చాలా, ఇట్ ఈస్ ద మాస్టర్, అంటే చాలా పండితుడు అయిపోయాడు అనమాట. ఏంటి ట్రపీజ్ యాక్ట్ అంటే? టైట్ రోప్ వాక్, ఇలా ఒక 2 కర్రలు పెట్టి టైట్ రోప్ అనమాట ఇది. దాని మీద పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ భలే నడిచారండి JDU వాళ్ళు దాని మీద నిష్ణాతులు అయిపోయారు. ఓకే, ఏమయ్యారు? నిష్ణాతులు అయిపోయారు, పండితులు అయిపోయారు అనమాట. విత్ అప్లామ్, ఇలాన్, విత్ పనాష్, విత్ స్టైల్, అసలు చాలా ఈజీగా సునాయాసంగా. ఆల్ ది అదర్ ఆర్ నౌ, మిగతా అన్నీ ఎవరెవరైతే బీజేపీతో ఉన్నారో వాళ్ళు అసలు నాన్ ఎంటిటీస్. నోబడీ నోస్, అవి ఎక్కడున్నాయో కూడా తెలియదు. నాన్ ఎంటిటీ, వాళ్ళకి ఒక విలువ కూడా లేదు ఈరోజు. ఓకే, విలువ కూడా లేదు. ఇన్ ఒడిస్సా అవుట్ ఆఫ్ ద 21 సీట్స్ బీజేపీ 20 నెగ్గింది. బిజు జనతాదళ్ ఒక్కటి కూడా లేదు. తెలంగాణ 17 సీట్లలో బీజేపీ 8 ఉన్నాయి, బీఆర్ఎస్ 0. ఆంధ్రప్రదేశ్లో 25 సీట్లు ఉన్నాయి. బీజేపీ లెడ్ ఎన్డీఏ, టీడీపీకి ఎన్ని ఉన్నాయి? 16, బీజేపీకి 3, జనసేనకి 2, అంటే ఎక్కడ వీళ్ళు 21. ఓకే, 21. మొన్నటి వరకు సపోర్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ 4కి రెడ్యూస్ అయిపోయింది. 4 హ్యాస్ బీన్ రెడ్యూస్డ్. వైఎస్ఆర్సీపీ 4కి వచ్చింది. ఇక్కడ కూడా 1 వే. ఇక్కడ కూడా ఏమైంది? డివిడెండ్స్ బీజేపీ తీసుకుంది, లాసులు ఈ రీజనల్ పార్టీస్ పడేసింది. తమిళనాడులోనైతే ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కైగం స్ప్లింటర్లు, అంటే మొక్కలు అయిపోయింది అన్నమాట, కకావికలం అయిపోయింది. ఇంటూ 3 ఫ్యాక్షన్లు అయిపోయాయి. ఏఐఏడిఎంకే 1, 2, 3. ఒకరెవరు? ఇడప్పడి పళనిస్వామి, ఇడప్పడి ఈకేపీ 1,
దీనికి అఫీషియల్ రికగ్నిషన్ ఉంది ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎస్, ఇది ఏఐడిఎంకే పార్టీ. వీళ్ళకి ఒక పోల్ సింబల్ కూడా ఉంది. వీళ్ళకి ఒక హస్తం, పువ్వు, సైకిల్ ఇలాగా ఒక మన గుర్తు కూడా ఉంది. ది అదర్ టూ ఫ్యాక్షన్స్, ఒకటి ఓపీ పన్నీర్ సెల్వం, ఇంకోటి టీటీవీ దినాకరన్ ఆర్ పోజింగ్ ఎ స్టిఫ్ ఛాలెంజ్. వీళ్ళు ఒక కఠినమైన స్టిఫ్ ఛాలెంజ్ ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? టు ద అఫీషియల్ ఫ్యాక్షన్ ఆఫ్ ఏఐడిఎంకే. ఎవరు? పన్నీర్ సెల్వం, పళనిస్వామి పార్టీకి. పన్నీర్ సెల్వమును దినకరన్ వీళ్ళు కొద్ది మంచి ఫైట్ ఇస్తున్నారు. అఫీషియల్ ఫ్యాక్షన్ ఇన్ సదరన్ తమిళనాడు. ద రియాలిటీ ఏంటంటే, వాస్తవం ఏంటంటే, ఆల్ దీస్ త్రీ ఫ్యాక్షన్స్, మూడు కూటమిగా కలిపినా కూడా హ్యావ్ డ్రాన్ అ బ్లాంక్, జీరో, డిస్పైట్ దేర్ బ్లైండ్ సపోర్ట్. గుడ్డిగా వాళ్ళు బీజేపీని నమ్మేశారు. వాళ్ళకి ఇప్పుడు సీట్లన్నీ జీరో వచ్చాయి. ఈ సెంట్రలైజేషన్ స్ప్రీ అండర్టేకెన్ త్రూ హరీడ్ లెజిస్లేటివ్ మూవ్స్. ఓకే, అన్ని కేంద్రీకరించేద్దాం అనుకుని స్ప్రీ అన్నమాట. అంటే ఏదో పరుగు పందెంలాగా అండర్టేక్ చేశారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. చాలా తొందరగా లెజిస్లేటివ్ మూవ్స్ ఇన్ ద పార్లమెంట్లోని ద బీజేడీ, ద బీఆర్ఎస్, ద వైఎస్ఆర్సిపి, ఏఐడిఎంకే హ్యావ్ లాస్ట్ దేర్ రెస్పెక్టివ్ స్టేట్స్. వాళ్ళు నష్టపోయారు ఈ బేరంలోని, ఈ బార్గెన్లోని. ఈ బేరంలో నష్టపోయింది వీళ్ళు. సో వన్ వే, ఒకరు పోయారు, బీజేపీ నెగ్గిసింది. చూడండి, బీజేపీ గెలిచేసింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో అయితే ద పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ ఈజ్ నౌ ఎ సాడ్ స్టోరీ, పాయినెంట్, చాలా బాధాకరమైన స్టోరీ, ఒక ఇమోషనల్ స్టోరీ. అది ఏంటంటే, ఇక్కడ వాళ్ళు షేర్ చేశారు పవర్ బీజేపీతో కొన్ని నెలలు. బిఫోర్ ద డ్రమాటిక్ వాటరింగ్ డౌన్ ఏమైపోయింది ఆఫ్ ఆర్టికల్ 370. ఆర్టికల్ 370ని ఇంప్లిమెంట్ చేస్తుంది బీజేపీ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఇట్స్ సూపర్ స్టార్ మ్యాన్ అజిత్ దోవాల్. నౌ పీడీపీకి రిప్రజెంటేషనే లేదు పార్లమెంట్లో. సో ఇక్కడ కూడా బీజేపీ గాట్ ద డివిడెండ్స్, లాసెస్ టు పీడీపీ. ఓకే, లాసెస్ టు పీడీపీ. ఇప్పుడు చూడండి ఆథర్ గారు ఎలాగని చేస్తారు. ఇట్ ఈస్ ఎవిడెంట్, ప్రస్ఫుటంగా ఏం కనబడుతుందంటే, దట్ ద బీజేపీ టేక్స్ ఓవర్ ద స్ట్రెంగ్స్. బీజేపీతో ఎవరన్నా కలిస్తే వాళ్ళ శక్తి అంతా బీజేపీ తీసుకుంటుంది. స్ట్రెంగ్త్ ఆఫ్ ద పార్టీస్ వాళ్ళతో పాటు అలీ అయి కోయలిషన్లో ఉండే కూటమిలో ఉన్నది. అండ్ వాళ్ళ దగ్గర శక్తి తీసుకుని ఏం ట్రాన్స్ఫర్ చేస్తుంది? వాళ్ళ వీక్నెస్ అన్నమాట. ఆ పార్టీకి ఉన్న వీక్నెస్ ఈ రీజనల్ పార్టీ మీద తొక్కేస్తుంది. ఇట్ ఎంబ్రేసెస్ ఈజ్ ఆఫెన్ సీన్ యాజ్ అ ఫేటల్ ఎంబ్రేస్. బీజేపీ కానీ ఏదైనా రీజనల్ పార్టీని వచ్చి కౌగులించుకుందా, అది ధృతరాష్ట్రుడి కౌగులే. వికలం అయిపోతుంది, ముక్కలు తునకలు అయిపోతుంది అన్నమాట రీజనల్ పార్టీలన్నీ. కానీ బీజేపీ ముందుకు వెళ్ళిపోతుంది. వన్ ఈస్ లెఫ్ట్ విత్ ద క్వశ్చన్. ఇప్పుడు ఒక చిక్కుముడి అన్నమాట. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉండిపోయింది, ఒక ప్రశ్న. ఏంటి ఆ ప్రశ్న? జేడీయూ, టీడీపీ ఇప్పుడు వీళ్ళతో ఉన్నారు కాబట్టి క్యాన్ దే నౌ ఎస్కేప్ ద డెడ్లీ ఎంబ్రేస్? ఈ ధృతరాష్ట్రుడి కౌగులి అన్నది ఓకే వీళ్ళకి తగలకుండా ఉంటుందా? ఎప్పుడు? 2029లో అని ఆథర్ గారు ఒక క్వశ్చన్ అడిగి ఆపేస్తున్నారు. డెడ్లీ ఎంబ్రేస్. పట్టుకున్నారా చచ్చారనమాట. క్లియర్? సో దిస్ హ్యాస్ బీన్ ద టాపిక్ టుడే. ఈ టాపిక్ మీకు పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూ అంటే అందరూ ఉద్యోగార్థులు కాబట్టి మీకు ఎంతగానో తోడ్పడతాయని ఆలోచిస్తూ ఐఏసీఈ యాజమాన్యం, హైదరాబాద్ యాజమాన్యం, లోకల్ యాజమాన్యం అందరం కలిసి ఈ క్లాసులు మీకు ఎంతగానో
ఎంతగానో తోడ్పడతాయని ఆలోచిస్తూ మేము ఈ క్లాసులు చేయడం జరుగుతుంది. మీరు పేపర్ పట్టుకుని ఈ ఆర్టికల్ని, ఎడిటోరియల్ని ఫాలో అవుతే మీకు ఎంతగానో సహాయ సహకారాలు అందుతాయి. ఇది మా ప్రగాఢ నమ్మకం. నేను నా కలీగ్ శంకర్ గారితో ఈ క్లాసులు మీ వద్దకు తీసుకురావడానికి ఐఏసీ యాజమాన్యానికి ఎంతగానో మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.